హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరమరాలతో ఈజీగా మనం బ్రేక్‌ఫాస్ట్ చేసేయొచ్చండి. సో, ఇక్కడ రాయలసీమ సైడ్ ఉగ్గాని అంటారు. చాలా ఈజీగా చేసేయొచ్చు. పైగా మనం అది తినడం వల్ల లైట్‌గా ఉంటుంది. హెవీగా కూడా ఉండదండి. మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిటికెలో చేసేయొచ్చు. చూసేద్దాం పదండి. అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సింపుల్‌గా చేసేయొచ్చండి. ఫస్ట్ దీనికి మనము పొడి తయారు చేసి పెట్టుకోవాలండి. సో, ఈ ఉగ్గానిలోకి ఇప్పుడే నేను బంగాళదుంప వేపుడు చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదే ప్యాన్‌లో ఇది శనగపప్పు అండి. శనగపప్పుని కొంచెం వేయించుకుందాము. దీంతో పాటుగా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఇది పొడి చేసి పెట్టేసుకోవాలండి. మనం దోసల మీద వాటిల మీద కూడా వేసుకుంటుంటాం కదా! ఆయిల్ లేకుండా చక్కగా దీన్ని కొంచెం జీలకర్ర ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి. కొంచెం జీలకర్ర వేశాను. తర్వాత ఇందులోకి కొంచెం ఎండుమిర్చి. ఇది మనము వాసన పోయేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకొని మనం మిక్సీలో వేసి పొడి చేసి రెడీగా పెట్టుకోవాలండి. ఇటు సైడు రాయలసీమ సైడు అందరూ ఇలా చేసుకుంటూ ఉంటారు. మనకి హోటల్స్‌లో కూడా ఇది ఇస్తూ ఉంటారండి హోటల్స్‌లో కూడా. చాలా మందికి తెలీదు. సో, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఎగిపోయండి. సో, ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీలో వేసేసుకోవడము. దీంతో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము దీనికి సంబంధించి అన్ని రెడీగా పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, టమాటా ముక్కలు. సో, ఇవి పక్కన రెడీగా పెట్టుకుంటే మనం ఈజీగా చేసేయొచ్చు. ప్యాన్‌లో కొంచెం నూనె వేసుకోవాలి. పొడి ఈ విధంగా చేసి పెట్టేసుకున్నానండి. సో, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు. దీంట్లో కొంచెం ఎండుమిర్చి వేశాను. వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు ఇప్పుడు హెల్త్‌కి చాలా మంచిదంటున్నారు కాబట్టి, మనము కొన్నిసార్లు అవసరమైనప్పుడు వాడుతూ ఉంటాం కదా! సో, ఇది సింపుల్‌గా చేసేయొచ్చండి. మరమరాలు మన దగ్గర ఉన్నాయనుకోండి, ఈజీగా చేసేయొచ్చు. సో, దీంట్లోకి ఆనియన్స్. రోజు మనం బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ, దోస, పూరి వాటిల కన్నా అప్పుడప్పుడు ఇలా లైట్‌గా తీసుకోవచ్చండి. తొందరగా చేయొచ్చు. తర్వాత సూపర్ టేస్టీగా కూడా చాలా బావుంటుంది. సో, ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు వేస్తున్నానండి. దీంట్లోకి నేను పచ్చిమిర్చి కొంచెం పేస్ట్ వేస్తున్నానండి. సో, కొంచెం సాల్టును, పచ్చిమిర్చి ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటే, మనము కొన్ని కొన్ని వాటిల్లో ఇలా వేయాలనుకున్నప్పుడు వేయొచ్చండి ఈజీగా. సో, దీంట్లోకి కొంచెం సాల్ట్. ఇక్కడ రాయలసీమలో చాలామంది దీంతో పాటు బజ్జీలు తింటారండి. మిరపకాయ బజ్జీలు అవి కూడా దీంతో సర్వ్ చేస్తారు. సో, దీనికి సరిపడా సాల్ట్ అంతా ఇప్పుడే వేసేసుకోవాలి. చాలామంది తెలిసే ఉంటుంది చాలా మందికి. సో, ఇది కొంచెము ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవుతుంది చూసారు కదా! ఇందులోకి పసుపండి. సో, ఇప్పుడు మరమరాల్ని ఇలా పెట్టుకున్నాం గదండీ! సో, దీన్ని వాటర్‌లో వేసేసి ఇందులో కలపాలండి. అంతే సింపుల్‌గా అయిపోతుందండి. జస్ట్ 15 మినిట్స్‌లో అయిపోతుంది మార్నింగ్. మనము ఒక బాక్స్ పట్టుకెళ్ళే వాళ్ళు గానీ, చక్కగా ఈజీగా లైట్‌గా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో, అది ఫ్రై అయ్యే లోపల ఈ ఈ మరమరాల్ని ఈ విధంగా వాటర్‌లో వేసేసుకొని, ఒకసారి స్క్వీజ్ చేసేసి అందులో వేసేసుకోవడమేనండి. మనకు సరిపడంత, కావాల్సినంత మరమరాలు తీసుకోవడము, అందులో వేసేయడము. సో, మరమరాలు ఇంట్లో ఉంటే చాలు. ఏదైనా చేసేయొచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌కి, తర్వాత మార్నింగ్ టిఫిన్‌కి ఏం కావాలన్నా చక్కగా చేసుకోవచ్చు. సో, ఇంతకీ మా దగ్గర అన్ని రకాల 15 రకాల పొళ్ళుంటాయండి. చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. సో, పికిల్స్ కూడా ఉంటాయి. ఇంకా ఆవకాయ అది స్టార్ట్ చేయలేదు.
సో ఇప్పుడు ఈ మరమరాలు స్క్వీజ్ చేసేసి ఇందులో వేసేసుకోవడమేనండి. చాలా చాలా బాగుంటుంది. అంతేనండి. మనకు కావాల్సినంత అన్ని మరమరాలు ఇందులో వేసేసుకోవడమే. సో దీనికి సరిపడా కొంచెం కొత్తిమీర, ఆ పొడి ఉంటే రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అంతేనండి, సింపుల్‌గా అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇది అంతా వేసేస్తాను. ఈ విధంగా వేసేసుకుని మిక్స్ చేసేసుకోవడమేనండి. అయిపోయింది, సింపుల్‌గా అయిపోతుంది. చూసారు కదా! సో ఇదంతా కలిపేసుకోవడము. కొంచెం మరమరాలు ఎక్కువ తీసుకుంటే, మనకి ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి. సో ఎందుకంటే ఇది కొంచెం తక్కువ అయిపోతుంది కాబట్టి మెంబర్స్ని బట్టి కొంచెం ఎక్కువ తీసుకోవడం. సో ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది కదా! సో దీంట్లోకి నేను ఇందాక కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పొడి వేసేసుకోవడమేనండి. సూపర్గా టేస్టీగా ఉంటుంది. సో దీంతోపాటు బజ్జీ తింటారు రాయలసీమ సైడు, వీళ్ళేమో ఉగ్గాని అంటారండి. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈవినింగ్స్ స్నాక్స్ కావాలన్నప్పుడు చేసుకోవచ్చు. సో అలా చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న పొడి వేసేసుకోవడము, తర్వాత కలిపేసుకోవడం, రెడీ అయిపోతుందండి. అంతే, చాలా చక్కగా ఉంటుంది. సో టేస్టీగా ఉండే మరమరాలు టిఫిన్ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఇలా ఊరికే సర్వ్ చేసుకోవడం కన్నా ఈ బౌల్లో ఇదంతా వేసుకుని ఈ విధంగా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. సో ఇప్పుడు ఇందులోకి చేసుకుందాము. తినడానికి రెడీ అండి. సో ఇప్పుడు ఇగో ఈ విధంగా అంతేనండి. ఇలా బౌల్లో ఇలా చేసుకుని ఇలాగా పెట్టుకుని మనము ఈ విధంగా సర్వ్ చేసేయడం. అంతే, రెడీ అయిపోయింది. నోరూరించే ఉప్మా లాంటి రెడీ అయిపోయిందండి. ఉగ్గాని, రాయలసీమ ఉగ్గాని. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వారం మంచి వీడియోతోటి మేము అందరికి వస్తాను.